పిచ్చి వీళ్ళందరూ అంటే వాళ్ళందరూ కాదు ఇంకొక ఆయన కూడా వస్తారు అని స్వామికి ఎందుకు చెప్పాడు దేవుడు అంటే వాళ్ళందరూ నమ్మకస్తులు కాదని కాదు, డెడికేషన్ లేదు, అందులో ఏం లేదు, డెడికేషన్ లేదు, నమ్మకం లేదు, పట్టుదల కలిగి దాన్ని కొనసాగించే విధానము వాళ్ళలో లేదు, దావీదులో ఉంది. అందుకన్నాడు, అందుకని వస్తాడు వచ్చినంత వరకు అయ్యా వీళ్ళేనంటే ఇంకొక ఆయన ఉన్నాడు వస్తారు ఆగండి, ఎందుకు ఇంటి చాకరీ అంతా కూడా చేసుకుని రావాలా. ఇంటిని నమ్మకంగా చూసుకున్నవాడు దేన్నైనా కూడా చేయగలడు. కుటుంబ బాధ్యతని ఒక అనుభవంగా తీసుకున్నటువంటి వాడు ఏ పని అయినా నమ్మకంగా చేయగలడు. అది దావీదు చేశాడు కనుక దావీదుని దేవుడు నమ్మాడు. అంతమంది అన్నదమ్ములు ఉన్నప్పటికీ కూడా వీళ్ళెవ్వరూ కాదని దేవుడు తెల్లగా స్వామ్యాలతో చెప్పడానికి కారణం ఏంటి అంటే దావీదులో ఉన్న నైపుణ్యత, తగ్గింపుతనము, వినయము, దేవుని ఎడల విశ్వాసము, ఇవన్నీ కూడా ఎవరిలో చూశాడు దేవుడు అంటే దావీదులో చూశాడు. నమ్మకత్వం. దేశంలో ఎంతో మంది ఉన్నారు, వారి కుటుంబంలో ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి వాళ్ళ ఇంటిలో ఒకే ఒక యవనస్తుని తీశాడు. ఎవరైనా దావీదు. చూసారా ప్రియులరా? ఎందుకంటే మన జీవితంలో దేవుణ్ణి ఎంత మనం నమ్ముతున్నామో ఆయనకి మాత్రమే తెలుసు. మన విశ్వాసము దేవుడికి మాత్రమే తెలుసు. మన పరిశుద్ధమైన జీవితము ఎవరికి తెలుసు అంటే దేవునికి మాత్రమే. ఆయన చూస్తూ ఉంటాడు మనం ఎట్టి స్థితి కలిగి ఉన్నాం, ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాం, దేవుని విశ్వాసంలో ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాం, ప్రార్థన జీవితంలో ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాం, ఆయన్ని వెతకడంలో ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నామని దేవుడు చూస్తాడు. కనుక ఈ దేశంలో నమ్మకమైన వారి కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడు. దేవుని ప్రియమైన బిడ్డరా, ఆయన కనిపెట్టిన వాడు నమ్మదగిన వాడు కనుక నమ్మకమైన వారిని చూసుకుంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డరా గమనించండి, నమ్మకం ఉన్నటువంటి వారు ఉంటేనే దేవుడికి ఇష్టం. కొంచెంలో నమ్మకం ఉన్నవారు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటారు. ఆమేన్. కొంచెంలో నమ్మకంగా ఉన్నావా నిన్ను దేవుడు ఎక్కువలో నమ్మకంగా చేస్తాడు. ఇద్దరు ముగ్గురు నమ్మకం ఉంటే దేవుడు 100 మందిలో నమ్మకంగా, 100 మందిలో నమ్మకం ఉంటే దేవుడు 1000 మందిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డ చిన్న ఆశీర్వాదం, చిన్నది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం, నేను నమ్మకత్వాన్ని చూద్దామని ఆ చిన్న ఆశీర్వాదానికి కూడా ఎగిరెగిరి పడితే దేవుడు స్తుతించుకుంటా, దేవుణ్ణి గణపరచుకుంటా, అది దేవుడికి ఇష్టం. మళ్ళా తర్వాత వచ్చే ఆశీర్వాదము ఏమైపోతావు నువ్వు అని చెప్పి, కనుక కొంచెంలో నమ్మకం ఉన్నటువంటి వాడు ఎక్కువలో కూడా నమ్మకం ఉండాలని దేవుడు చూస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మన జీవితంలో ఎప్పుడు కూడా దేవునికి నమ్మకస్తులుగా ఉంటే ఆయన ఆకాశం సింహాసనం మీద నుంచి నిన్ను కనిపెడతా ఉన్నాడు, కనిపెడుతున్నాడు. ఆయన నమ్మకంగా ఉందాం. మన జీవితంలో ప్రభువుకు నమ్మకం ఉందాం, దేవునికి నమ్మకం ఉందాం. దేవుని మీద కొంచెంలో నమ్మకం ఉంటే అనేకమైన వాటి మీద నిన్ను నిలబెడతాడు. అంతే, నమ్మకం ఉండాలండి. ప్రియమైన దేవుడు, నీ నమ్మకం నీ పిల్లలకు నేర్పించు, నీ నమ్మకం నీ ఇంట్లో నీ కుటుంబంలో ఒక సాక్షిగా వచ్చు. నీ నమ్మకము అనేక మంది ఎదుట నువ్వు నమ్మకం ఉంటే దేవుడి నీ నమ్మకాన్ని అనేక మంది ఎదుట నిలబెడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనము దేవుని బిడ్డరా ఎంత నమ్మకం ఉన్నామనేటువంటి చూస్తాడు. అది ఆ నమ్మకత్వాన్ని దేవుడు గమనిస్తాడు. అందుకే ఆయన ఏమయ్యాడంటే యెహోవా పరిశుద్ధుడు, ఆయన దగ్గరకు వచ్చి మనము సాగరపడాలి, ఆయన నమస్కారము చేయాలి, ఆయన మనము ఘనపరచాలి, ఆయన మనము మహిమపరచాలి. అలాంటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడి మాటలు దీవించును గాక. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేయాలి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. నైనా ఈరోజు మా జీవితాల్లో మేము ఎంత నమ్మకంగా ఉన్నామయ్యా అని మేము అనుకోవటం లేదు. ఎందుకంటే మేము నమ్మదగిన వారము కానప్పటికీ